అనుకుంటున్నాను. అంటే నిన్న ఆర్డీఓ గారు పోయొచ్చినట్టున్నారండి. పోయొచ్చేదో చెప్పారు. కాకపోతే ఇంతకుముందు నేను ఒక వీడియో చూస్తుంటే ఏసీపీ గారు వెళ్ళి అక్కడున్న బాధితులందరినీ దారుణంగా బెదిరించి మీకు ఇచ్చినప్పుడు ఇస్తాం భూములు, మీరు రోడ్ల మీదకి రావద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పి దారుణంగా మాట్లాడి వెళ్ళినారు. అది కరెక్ట్ వైఖరి కాదు. పోలీసులను ప్రభుత్వం ఈ విధంగా ప్రజల మీదకి వదలడం అన్నది కరెక్ట్ కాదు. పోలీస్ అన్నది ప్రజల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నది, బెదిరియడానికి లేదు. వాళ్ళ రైటు, వాళ్ళ హక్కు. ఇల్లు పోయినటువంటి ఆవేదనతో ఒకడు ధర్నా చేస్తాడు, అంత మాత్రాన బెదిరించడం ఎందుకు? సో ప్రభుత్వం దిగి వచ్చేదాకా చేయాలన్నది మా ఉద్దేశం. ఎందుకంటే ఇది ఇక్కడే కాదు, మూసీ దగ్గర మనం ఇదే చూసినాం. పేదవాళ్ళకు ఒక న్యాయం, పెద్దవాళ్ళకు ఒక న్యాయం. మనము లగచర్లలో అదే చూసినాం. ఖమ్మంలో పొడు భూముల విషయంలో అదే చూసినాం. విద్యార్థుల విషయంలో ఎప్పుడైతే గ్రూప్ 1 సరిగ్గా చేయలేదో అక్కడ అదే చూస్తున్నాం. ఫీ రియంబర్స్మెంట్, పేదవాళ్ళ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పెద్దవాళ్ళ కాలేజీలకు మాత్రం ఫీజులు పెంచుకోమని చెప్పి జీవోలు ఇచ్చినారు. సో అల్టిమేట్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పేదవాళ్ళకు ఒక న్యాయం, పెద్దవాళ్ళకు ఒక న్యాయం అనేటటువంటి వైఖరితో నడుస్తుంది. కాబట్టి దాన్ని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేస్తాం. ఇటువంటి స్పెసిఫిక్ అంశాల్లో న్యాయం జరిగే వరకు ప్రయత్నం చేస్తాం. రాహుల్ గాంధీకి మీరు లేఖ రాస్తా అన్నారు, బహిరంగ లేఖ. దానికి సంబంధించి ఏం అంశాలు? అంటే ప్రధానంగా ఒకటండి, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆ రాజ్యాంగం యొక్క స్పిరిట్ ఏంటి? అందరికీ సమన్యాయం జరగాలి. ఇవాళ జరగలేదు. కాబట్టి అసలు ఏం జరిగింది అని తెలియాలి అని అంటే ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలి. వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలని రాహుల్ గాంధీ గారికి లెటర్ రాస్తాం. చివరిగా మీరు లఘుమెట్లకు సంబంధించి ఏం డిమాండ్ చేశారు బాధితులు? వెలుగుమెట్లకు సంబంధించి ఒకటే చెప్తా ఉన్నామండి. ఆ బాధితులు ధైర్యంగా ఉన్నారు, నిన్న అద్భుతంగా పోరాటం చేసినారు. వారిని పోలీసు వాళ్ళు వెళ్ళి బెదిరిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. 2, నన్ను డాక్టర్ విశారదన్ గారిని అరెస్ట్ చేశారు. ఆయన ఎక్కడున్నాడో ఇంకా తెలియట్లేదు. నేను ఇక్కడ జాగృతి ఆఫీస్లో ప్రొటెస్ట్ చేస్తున్నాను. ఆ విషయం ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. మాతో పాటు ధర్నా చేసిన దాదాపు 100 మంది కార్యకర్తలు, ఒక 13 మంది కార్యకర్తలు మిస్సింగ్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పాలి. మాతో పాటు 33 మంది మీద కేసులు పెట్టినారు. ఎందుకు పెట్టినారో, ఏం కేసో చెప్పాలి. ఇవి పక్కన పెడితే బాధితులకు సంబంధించి వెంటనే ఆ షెల్టర్ ఏదైతే ఉందో, ఎక్కడైతే వాళ్ళందరినీ పెట్టారో అక్కడ కొంచెం ఫెసిలిటీస్ ఇవ్వాలి గవర్నమెంట్. మిగతా లాస్ట్ అంశం, ఎక్కడైతే మీరు ఇల్లు కూలగొట్టారో వాళ్ళది అక్కడే పట్టా చేసి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకొని ఉన్నారు, వాళ్ళకి భూదాన్ ల్యాండ్ సర్టిఫికేట్ ఉంది. కాబట్టి అక్కడే పట్టా ఇవ్వాలి, అక్కడే ఇల్లు కట్టివ్వాలి.